నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు నియోజకవర్గం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి నియోజకవర్గం అది. అక్కడ తెలుగుదేశం పార్టీకే ఎక్కువగా ఒక బలమైనది ఉంది. ఇలాంటి సందర్భంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి విజయం సాధించారు చింతమనేని ప్రభాకర్ మీద. అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఆయన దూకుడు వ్యవహారం, అలాగే తెలుగుదేశం పార్టీలోనే ఆయనపై వ్యతిరేక గ్రూపులు అనేది ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈసారి అక్కడ విజయం ఎవరు సాధించబోతున్నారు అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశంగా మారింది. ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 15 సార్లు జరిగితే టీడీపీ 6 సార్లు, కాంగ్రెస్ 7 సార్లు, వైసీపీ ఒకసారి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకసారి విజయం సాధించారు. సుమారు 2,50,000 మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా చర్చ జరుగుద్ది. ఈ 175 నియోజకవర్గాల్లో ముఖ్యమైనటువంటి వాటిలో దెందులూరు కూడా ఉంది. ఇలాంటి క్రమంలో ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారు అనేదైతే బాగా వినిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆయన అభివృద్ధి చేసినప్పటికీ కొన్ని అవినీతి ఆరోపణలు బాగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఆయన తండ్రి కూడా ప్రతి అంశంలో ఇన్వాల్వ్ అవ్వటం, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్గా చేసుకొని అక్రమ కేసులు బనాయించడంలో ఆయన చాలా ఒక రకమైనటువంటి రోల్ ప్లే చేశారు అనేది బాగా వినిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకే ఎక్కువ. కానీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించే ఆధిపత్యం ఉంటుంది ఆ నియోజకవర్గంలో. ఇలాంటి సందర్భంలో ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారు. కానీ చింతమనేని ఎంత దూకుడుగా ఉంటారో మనకు తెలుసు. పార్టీలో కూడా చాలా ఆయనపై అసంతృప్తి, వ్యతిరేకత ఉంది గతంలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు అయితే కనిపించట్లా. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ కొంత మార్పు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఏదైతే అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, సూచనల ప్రకారం. ఇలాంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. ఒక చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. గతంలో దెందులూరు నియోజకవర్గం ఖచ్చితంగా జనసేనకు కేటాయించాలని ఒక రకమైనటువంటి డిమాండ్ ఎక్కువగా వినిపించింది. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆశావాహుల్లో చింతమనేని ఆయనకు అవకాశం ఉండబోదు అని ఆయనకు వ్యతిరేకంగా కొన్ని సమావేశాలు కూడా నిర్వహించారు. ఇలాంటి తరుణంలో అందరినీ, ఎవరైతే అసంతృప్తులు, వ్యతిరేకతతో ఉన్నారో వారందరినీ ఒక సమావేశం ఏర్పాటు చేసి కొంతమంది చింతమనేని తరపున ఇకపై అలా జరగదు, కాబట్టి అందరూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ విజయం కోసం కృషి చేయాలి అని ఒక రకమైనటువంటి దిశానిర్దేశం చేశారు. ఇలాంటి సందర్భంలో చింతమనేని వ్యవహార శైలి కూడా మార్చుకోవడం, దానికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కలుపుకొని ఐక్యంగా ముందుకు వెళ్ళడంలో సక్సెస్ అయ్యారు అనేది బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఈసారి చింతమనేని విజయం సాధిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మారినటువంటి పరిస్థితులు, చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి చింతమనేనే దెందులూరు నియోజకవర్గంలో విజయకేతనం ఎగరవేయబోతున్నారనేది నియోజకవర్గంలో వినిపిస్తున్నటువంటి మాట. ఇదిలా ఉంటే కొన్ని సర్వే సంస్థలు 175 నియోజకవర్గాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలతో పాటు చేసినటువంటి సర్వేల్లో దెందులూరు కూడా ఉంది. దెందులూరు నియోజకవర్గంలో వారిచ్చినటువంటి రిపోర్ట్ను చూస్తే కనుక చింతమనేనికే ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఖచ్చితంగా 10,000 ఓట్ల మెజార్టీతో చింతమనేని గెలవబోతున్నారు అనేది సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్. మొత్తానికి చూడాలి దెందులూరులో ఎవరు విజేతగా నిలవబోతున్నారనేది త్వరలోనే తేలనుంది.